ముందు టైం లేదు, మన్నించాలి. అమ్మ 10 నిమిషం ఆగిదానైనా. గురువర్యులు అనుభవానంద స్వామి ప్రియ శిష్యులైనటువంటి అభయానందుల వారికి, విచ్చేసినటువంటి ఆత్మీయ గురువులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మనిషి జన్మ అనేది ఎన్నిసార్లు లేదని చెప్పుకున్నా, ఎన్నిసార్లు ఉందని చెప్పుకున్నా, మనందరికీ తెలుసు ఈ రోజున ఎంతమంది గురువులను తలుస్తూ స్మరిస్తూ ఉన్నాము. ప్రపంచంలో 1వ కోటీశ్వరుడు, 2వ కోటీశ్వరుడు, 3వ కోటీశ్వరుడు లిస్టు కూడా ఉన్నది. మరి ఈరోజు మనము ఎవరిని తరిస్తూ ఉన్నాము, ఎవరిని తలుచుకుంటూ ఉన్నాము అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ మానవాళికి ఏదైతే ప్రతినిత్యం దేహమున్న వరకు మోహసాగరమందు మునుగు చుందురు శుద్ధ మూఢజనులు సలలితైశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మాన జాలరెవరు అని చెప్పినట్లుగా, ఈ దేహం అనేటటువంటి మోహపు సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవాళికి ఎవరైతే జనన మరణ చక్రం నుంచి, గమ్యం తెలియని ప్రయాణం నుంచి, దిక్కు తోచని దారి తెలియని స్థితి నుంచి ఆ మనిషిని తప్పించి మాధవుడిగా తయారు చేసేటటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో వారికి మనం ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటాం, నమస్కరిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నమస్కరించి ఇంటికి వెళ్ళిపోవడమా, లేదు ఆ నమస్కృతులను ప్రతినిత్యం మన అణువులలో అణువణువులో నింపుకొని ఆంతరంగిక నిర్మాణం అంటారు దాన్ని, లేదా ఆంతరంగిక అనుసంధానం అంటాం. మరి అటువంటి అనుసంధానంతో ఉండడమా? ఇప్పటిదాకా పవర్ కట్ అయిపోతే మైక్ పనిచేయలేదు. మరి సద్గురువుకి శిష్యులకి అటువంటి ఆ కనెక్టివిటీ ఏదైతే ఉన్నదో ఆ కనెక్టివిటీ లేకపోతే మనకు వారు ఇచ్చినటువంటి దీక్షా మంత్రం తీసుకున్నా, వారు ఇచ్చినటువంటి దీక్షా మంత్రం శక్తి ఏదనుకున్నా కూడా అది మనకు అందాలి అంటే ఖచ్చితంగా ఆ కనెక్టివిటీని పెంచుకోవాలి, ఆ కనెక్టివిటీలోనే జీవించాలి. మరి అది లేనంత వరకు దాదాపుగా నేను 25 సంవత్సరాల నుంచి అనేక ఆశ్రమాలు, అనేక మఠాలు, అనేక పీఠాలు, అనేక సంస్థలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, పోలీసు శాఖ, జైళ్ళ శాఖ, ఒకటి కాదు అన్ని 25 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని, ప్రపంచంలో ఉండే ప్రతి సంస్థను, ప్రతి వర్గాన్ని, ప్రతి సమూహాన్ని చూసినటువంటి అనుభవం నాకున్నది. మరి అటువంటప్పుడు మొత్తం సమాజాన్ని ఏకం చేసి మానవాళి అంతా ఒక్కటే అనేటటువంటి చెప్పడమే నా ధ్యేయంగా నా చిన్ననాటి నుంచి ఎంచుకున్నాను. అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాను. అందులో భాగంగా నా చిన్ననాడున శ్వాస మీద ధ్యాస అనేటటువంటి విద్యను నేర్పించి బోధించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓ ప్రత్యేకత ఏంటిది అనంటే, ఓ వ్యక్తి, ఓ మనిషి ఎప్పుడైతే ఓ సన్మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళతారో అందులో ఆ మనిషి ఈ సమస్త భౌతిక దేహానికి సంబంధించినటువంటి సమస్త విషయాలను తెలుసుకొని తాను దేహం కాదని, తాను ఆత్మ అని అనుభవపూర్వకంగా నిర్ధారించుకున్నప్పుడే ఆ తరువాతనే ఆ ఆత్మ లేదనే విషయం బోధపడుతుంది. ఇది కూడా అనుభవవేద్య ఐక్యమే. అలా కాకుండా మనం ఎన్ని సంవత్సరాలు నాకు చెప్పారు, అమ్మ నేను 40 సంవత్సరాల నుంచి గురువుల దగ్గర సేవ చేస్తూ ఉన్నాను, మరి ఇటువంటి బోధ నాకు అందలేదు, ఇటువంటి మాటలు నాకు చెప్పలేదు అని అంటే ఏంటి? మనము ఇందాక శ్రీదేవి మేడం చెప్పారు, ఆ విషయాలను మనలో మననం చేసుకుంటూ శ్రద్ధాభక్తులతో ముందుకెళ్ళినప్పుడే ఆ విషయం మనకు బోధపడుతుంది, అనుభవైక్యవేద్యం అవుతుంది. నా వరకు నా అనుభవం ఏంటంటే, నా చిన్ననాటి నుంచి అసలు మనిషి అనేది, పుట్టుక అనేది, నేను అంతకుముందు మా అమ్మ కడుపులో ఇలా ఉన్నాను, అంతకుముందు ఇలా ఉన్నాను, అంతకుముందు ఇలా ఉన్నాను అనేటటువంటి అనుభవం నాకుంది. దాదాపు 440-50 జన్మలు నా అనుభవంలో, నా ధ్యానంలో నేను చూసుకున్నాను.
మరి వీటన్నింటినీ లేదందామా ఉందందామా అని అంటే లేని వారికి లేదు, ఉందన్న వారికి ఉన్నది. ఈ అనుభవ జ్ఞానం ఉన్నప్పుడే ఆత్మ నిర్ధారణ అవుతుంది. ఆత్మ నిర్ధారణ అయినప్పుడే పరిపూర్ణం అనుభవైక వేద్యం అవుతుంది. ఇది అక్షరాల నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ నిర్ధారణ అవుతుందో ఆ తర్వాత అసలు ఆత్మ ఏంటిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా వెళ్ళింది, అప్పుడు మనం నెమ్మదిగా ఇందాక మేడం చెప్పినటువంటి ఆర్డర్ని తెలుసుకుంటే ఆ సాధన అనునిత్యం కొనసాగినప్పుడు మాత్రమే పరిపూర్ణం మనకు ప్రత్యక్షంగా మనకు ప్రబోధితమవుతుంది, బోధపడుతుంది, అనుభవిక వేద్యం అవుతుంది. అలా లేకుండా శ్రద్ధా సాధన లేనటువంటి కోటి పూజలు సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జప, జపకోటి సమధ్యానం, ధ్యానకోటి సమోలయ, ఎన్ని చేసినా అవి వ్యర్థమే అని మనకు గురుగీతలు చెప్తూనే ఉన్నాయి, అనేక గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతినిత్యం మన దృష్టి నిలిపెనేని దేవుడే దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. అలా మన దృష్టిని నిరంతరం సద్గురువు మీద నిలిపి గురువు అంటే మళ్ళీ ఇక్కడ జ్ఞానం మాత్రమే, ఆ సద్గురువు చెప్పేటటువంటి ఆ జ్ఞానాన్ని స్వీకరించి దాన్ని అనుభవించి దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆ తరువాత జ్ఞానాతీతంలోకి వెళ్ళటానికి వీలవుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్సుమాంజలి. ఆయుష్మాన్ భవ. చూడు ఎంత చక్కటి ఉపన్యాసము అన్నప్పుడు